అప్పటికప్పుడు అయిపోయిన ద్రాక్షరసంని తయారు చేయటం అనేది ఏం కావాలా? మరలా ద్రాక్ష తీసుకురావాలా, దాన్ని మరలా త్రొక్కాలా, దాన్ని మరలా మెత్తనిగా చేయాలి, దాని నుంచి రసం తీయాలా. దీనికి చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అక్కడ వివాహంలో ఉన్న వాళ్ళకి అవ్వదు. చిన్న మాట చెప్తే మీకు అర్థం అవ్వాలంటే ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఇప్పుడు మరి గిజకి ఒంట్లో బాగలేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చాలా భయంకర పరిస్థితుల్లో ఉంది. డాక్టర్ ఇది చూసి, అమ్మా భయంకరంగా ఉంది పరిస్థితి, జ్వరం అమ్మా, ఏం చేయలేమమ్మా, ఒంగోలు తీసుకెళ్ళి ఏమవుతుంది? పెద్ద ప్రాసెస్. ఒక బండి తీసుకోవాలా, ఒంగోలు వెళ్ళాలా, హాస్పిటల్లో వెతుక్కోవాలా, అప్పుడు జాయిన్ అయిందా 2-3 గంటల ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్లో ఏదవుతుందంట, దైవజనులు చాలాసార్లు వచ్చి ఏం చేస్తారు? మన మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తుడు ఏమవుతుంది? ఆ జ్వరం పోయిందా లేదా?